హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి గబా గబా మిత్రుని చూసి కంగారు పడిపోతూ వెళ్ళి కారులో కూర్చుంటుంది కదా. ఇక అక్కడ ఉన్న డ్రైవర్ అయితే, సార్ మా మేడం గారికి లిఫ్ట్ వద్దంటే సార్ అని చెప్పేసి అనడంతో, కావాలి వద్దు అనటం రెండు వీళ్ళ ఇష్టమేనా? అయినా ఈ కారు ఆ అర్జున్ గ్రూప్ ఆఫ్ వాళ్ళది, అంటే ఆ అమ్మాయి ఈ కారులోని ఉండుంటుంది అని చెప్పేసి మిత్ర కారు వెళ్తూ కారులో అమ్మాయిని చూద్దాము అనుకున్నప్పటికీ కూడా లక్ష్మి కనబడుకోకుండా ఉండటంతో మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క ఇంట్లో అర్జున్తో ఇందిరమ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఒరే అర్జున్, ఈరోజు నేను లక్ష్మితో మాట్లాడదాం అనుకుంటున్నాను రా అని అంటూ ఉంటుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? లక్ష్మితో మాట్లాడడం ఏంటి అని చెప్పేసేసి, వద్దమ్మా నువ్వు సైలెంట్గా ఉండు అని అంటూ ఉంటే, మొన్న తనకు ఒక మంచి చీర గిఫ్ట్గా ఇస్తే తను చక్కగా కట్టుకుంది కదరా, అంటే తన మనసు మారింది అనటానికి అదొక ఉదాహరణే కదా. ఆడపిల్లలు ఏది మనసు విప్పి చెప్పర్రా, మనమే అర్థం చేసుకోవాలి అని అంటూ ఉంటుంది ఇందిరమ్మ. అమ్మ చూడు, ఇప్పుడు నువ్వు లక్ష్మిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడావే అనుకో, ఈసారి లక్ష్మి ఏకంగా మన నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు తట్టుకోలేవు, ఆ విషయాన్ని నేను తట్టుకోలేను అని చెప్పేసేసి కోపంతో అర్జున్ వెళ్ళిపోతూ ఉంటాడు లోపలికి. తల్లిండ్రా నేను, నా కొడుకు సంతోషం కావాలని నా కొడుకు కోసం స్వార్థంతో ఆలోచిస్తున్నాను, కాబట్టి లక్ష్మిని అడిగి తీరుతాను అని చెప్పేసి ఇందిరమ్మ అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల అనుకున్నట్టుగానే సిగ్నల్స్ రావటంతో క్యాబ్ బుక్ చేసుకొని లక్ష్మి తిన్నగా ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది. అమ్మ లక్ష్మి అని పిలుస్తున్నప్పటికీ కూడా తనకి మిత్రగారు కనిపించటంతో ఆ టెన్షన్లో ఉండటంతో తిన్నగా రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటుంది. వేసుకున్న తర్వాత అనుకున్నదంతా అయ్యేటట్టే ఉంది. నేను ఇవాళ మిత్రగారి కంటిలో పడిపోవేసేదాన్ని, ఒక్క నిమిషం ఆలస్యమైతే మిత్రగారు నన్ను చూసేసేవాళ్ళు. అమ్మో, తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఆ తర్వాత మనీషా తప్పకుండా అత్తయ్య గారిని జైలుకు పంపించేసేది. మావయ్య గారు అత్తయ్య గారు జైలుకి వెళ్ళటంతో ఆరోగ్యం క్షీణించేది. ఆ ఇల్లుని 3 ముక్కలు చేసేసిద్ది మనీషా. అమ్మో, నేను కనిపించకపోవటం చాలా మంచిదైంది అని చెప్పేసేసి లక్ష్మి భయపడిపోతూ ఉంటుంది. ఇలా ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు టెన్షన్, ప్రతిరోజు భయపడుతూనే ఉన్నాను. మీటింగ్కి వెళ్ళి కూడా ఒక తప్పు చేసిన దానిలాగా దాక్కుంటూ వచ్చాను, లాభం లేదు. తప్పకుండా నేను నిర్ణయాన్ని తీసుకోవాల్సిందే అని చెప్పేసేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లగేజ్ అంతా సర్దుకుంటుంది. జున్ను స్కూల్ నుంచి రాగానే జున్నుని తీసుకొని తాను ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీగా ఉంటుంది. మరోపక్క గుడిలో దీక్షితులు గారు పూజలు అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇలా పూజలు అన్నీ కూడా చేస్తూ ఉండటంతో ఇక దీక్షితులు గారు అంతా ఏర్పాట్లు చేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళ శిష్యులనైతే అడుగుతూ ఉంటారు. మీరు చెప్పిన ప్రకారం అన్నీ జరుగుతున్నాయి గురువుగారు, కాకపోతే ఇక మనం పూజా ప్రతిఫలం దక్కటానికి మీరు రమ్మని చెప్పే వ్యక్తే లేరు అని అనగానే, అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పేసేసి దీక్షితులు గారు అనుకుంటూ ఉండగా అరవింద స్పీడ్గా వస్తుంది. దీక్షితులు గారు, నన్ను ఎందుకని చెప్పేసి మీరు గుడికి అర్జెంటుగా రమ్మని చెప్పి అన్నారు అని అనగానే, చెప్తాను అరవింద, మిత్ర జీవితంలో మీ జీవితంలో ఒక పెద్ద ఊహించని మార్పు రాబోతుంది. ఇప్పుడు మిత్ర ఎక్కడ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మిత్ర గుడిలోకి అడుగు పెట్టాలి. అడుగు పెడితేనే మిత్ర జీవితంలో మార్పు అనేది సంభవిస్తుంది అని చెప్పేసి అనగానే, అలాగే దీక్షితులు గారు అని చెప్పేసి అరవింద మిత్రకు ఫోన్ చేస్తుంది. నాన్న మిత్ర, ఎందుకనో దీక్షితులు గారు అర్జెంటుగా మనల్ని గుడికి రమ్మంటున్నారా, నువ్వు తప్పకుండా గుడికి రావాలి అని అనగానే, సరే మామ్, నువ్వు చెప్పిన తర్వాత, దీక్షితులు గారు చెప్పిన తర్వాత రాకుండా ఎలా ఉంటానో, ఇప్పుడే బయలుదేరుతున్నాను మామ్ అని చెప్పేసి మిత్ర గుడికైతే బయలుదేరుతారు. మరోపక్క లక్ష్మి లగేజ్ అంతా సర్దేసుకుంటుంది కదా. ఇలా లగేజ్ అంతా సర్దేసుకొని హాల్లో అయితే పెట్టుకుంటుంది. ఇంతలో ఇందిరమ్మ, అమ్మ లక్ష్మి, ఏంటమ్మా లగేజ్ అంతా సర్దావు, ఎక్కడికి ప్రయాణం, ఏంటి లగేజ్ అంతా సర్దావు, ఎక్కడికైనా టూర్ని ప్లాన్ చేస్తున్నావా అని చెప్పేసేసి అంటూ ఉంటే, లేదండి నన్ను క్షమించండి, నేను నిర్ణయం తీసుకున్నాను. నేను నా కొడుకుని తీసుకొని ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నాను. ఈవినింగ్ జున్ను స్కూల్ నుంచి రాగానే
ఇద్దరం కూడా కలిసి ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము అని అనగానే అమ్మ లక్ష్మి అని అంటూ ఉంటే, దయచేసి ఇప్పటిదాకా నా జీవితంలో అడిగిందంతా ఏది కాదు అనలేదు, ఈ విషయాన్ని కూడా కాదు అని అనుకుంటున్నాను. మీరు అవునన్నా కాదు అనుకున్నా నేను నిర్ణయం తీసేసుకున్నాను, ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి దయచేసి నా నిర్ణయానికి అడ్డుపడకండి అని చెప్పేసి లక్ష్మి చాలా బాధతో చెప్తూ ఉంటుంది. ఇదంతా వింటున్న చలమయ్య, లక్ష్మి అమ్మ మనసులో ఏదో బాధ ఉంది అనుకుంటా అని చెప్పేసేసి ఇక వెంటనే, అమ్మగారు మనం ఏం మాట్లాడాలి అనుకున్నా లక్ష్మీ అమ్మగారు మనస్సు ఎందుకనో బాధపడుతుంది, ఆ బాధకు అసలు కారణం తెలుసుకోవాలి. ముందు మీరు గుడికి తీసుకుని వెళ్ళండి. 4 గోడల మధ్యలో మాట్లాడితే అమ్మగారి మనసు మారేటట్టు లేదు. అదే గుడికి తీసుకొని వెళ్ళి మీ మనసులో బాధని తన మనసులో బాధని అర్థం చేసుకున్నారనుకోండి, ఆ దేవుడి దయ వల్ల లక్ష్మమ్మ గారు ప్రయాణాన్ని రద్దు చేసేసుకుంటారు అని అనగానే, సరే చలమయ్య నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పేసేసి, అమ్మ లక్ష్మి నీ నిర్ణయానికి నేను అడ్డుపడను, అందులోనూ కూడా జున్ను రావటానికి చాలా సమయం ఉంది కదా, నీతో మాట్లాడతానమ్మా, మనం ఇంట్లో కాదు ప్రశాంతంగా గుడికి వెళ్దామా అని అనగానే, అయ్యో నేనెందుకు రాను అని అంటాను, గుడికే కదా, సరే అయితే వస్తాను అని చెప్పేసేసి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే పదమ్మా ఇద్దరం వెళ్దాం అని చెప్పేసేసి ఒక పక్క మిత్ర గుడికి వస్తారు. లక్ష్మిని తీసుకొని ఇందిరమ్మ కూడా గుడికైతే వచ్చేస్తుంది. ఇక వెంటనే మిత్ర గుడికి రాగానే, మామ్ ఏదో అర్జెంటుగా గుడికి రమ్మని చెప్పావు అని చెప్పేసి అనగానే, అవునన్నా దీక్షితులు గారు రమ్మన్నారు, అందుకనే పిలిచాను అని చెప్పేసేసి ఇక అనగానే, దీక్షితులు గారు రమ్మని చెప్పేసి అనగానే అప్పుడు నమస్కారం దీక్షితులు గారు అని అంటూ ఉంటే, నమస్కారం మిత్ర నమస్కారం, ఇప్పుడున్న జాతకాన్నంతటినీ పరిశీలించిన తర్వాత నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. మరోపక్క గండాలు రాబోతున్నాయి. సమస్యలకు పరిష్కారం కోసం నిన్ను మృత్యుంజయుడుగా ఉంచటం కోసం ఇక్కడ కొన్ని పూజలు చేస్తున్నాం. ఆ పూజలకు నువ్వు తప్పనిసరిగా కావాలి. ఇంతకాలం మీ అమ్మగారు నువ్వు లేకపోయినా మా చేత అన్ని కార్యక్రమాలు జరిపిస్తూ వచ్చారు. ఇప్పుడు నువ్వు తప్పనిసరి మిత్ర, అందుకని రమ్మని చెప్పాం అని అనగానే, పర్వాలేదు దీక్షితులు గారు అని చెప్పేసి మిత్ర కూడా అంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మిని తీసుకొని కూడా సేమ్ అదే గుడికి ఇందిరమ్మ అయితే వచ్చేస్తుంది కదా. ఇక ఇందిరాదేవి అంటూ ఉంటుంది, అమ్మ లక్ష్మి నువ్వు ఎందుకనో బాధపడుతున్నావమ్మా, ఆడదానిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పేసేయమ్మా. నీ గురించి మేము ఎప్పుడూ కూడా తప్పుగా ప్రవర్తన చేయలేదు. మాకు జున్ను సొంత మనవడి కన్నా చాలా గొప్పగా అలవాటైపోయాడు. ఇప్పుడు జున్నుని తీసుకొని వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఏ విషయంలోనో చాలా బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది. ఆ విషయం ఏంటో, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అన్నది చెప్తే నీకు నేను అంత మంచిగా చూసుకుంటానమ్మా, నాకు సహాయం నా చేతనంత సహాయం నీకు చేస్తాను అని చెప్పేసేసి అంటూ ఉంటే, లేదు నేను నా నిర్ణయానికి అడ్డుపడవద్దు, నా నిర్ణయం నేను మార్చుకోలేను అని చెప్పేసేసి, ఇప్పుడు నేను నిజం చెప్పినా మీరు ఏమీ చేయలేరు. నా అత్తింటి కుటుంబం క్షేమంగా సంతోషంగా 10 కాలాల పాటు ఆనందంగా ఉండాలి అంటే నేను ఈ నిర్ణయమే తీసుకోవాలి. లేదా ఒక్కరి కంటపడినా ఇక పూర్తిగా నా అత్తింటి కుటుంబం ఇక పూర్తిగా మారిపోతుంది, గ్రహణం పట్టిన ఇల్లులా మారిపోతుంది అని చెప్పేసి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఏ మాత్రం చలించకపోవడంతో లక్ష్మి, సరే అమ్మా లక్ష్మి ఎలాగో గుడికి వచ్చాం కదా, నేను వెళ్ళి ప్రదక్షిణాలు చేసి వస్తాను అని చెప్పేసి అనగానే అప్పుడు, అయ్యో మీరెందుకండి అన్ని ప్రదక్షిణాలు చేయటం, మీకు అసలే షుగర్ కూడా ఉంది, దయచేసి అన్ని ప్రదక్షిణాలు చేయొద్దు, దేవుడికి అంతా తెలుసు అని అనగానే, నువ్వా నా మాట వినటం లేదమ్మా, కనీసం దేవుడికి ఈ రకంగా అయినా నా మాట వింటాడు, దేవుడు అందు నేను నమ్మకంతో ప్రదక్షిణాలు చేస్తున్నాను, దయచేసి అడ్డుపడద్దమ్మా అని చెప్పేసేసి ఇక ఇందిరమ్మ వెళ్ళి ఇక నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఇక మొక్కు చెల్లించుకుంటూ ఎన్నో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. అయ్యో నా మీద ప్రేమతో, నా కొడుకు మీద ప్రేమతో నిన్ను వెళ్ళకూడదని ప్రదక్షిణాలు చేస్తున్నారు, నిన్ను వెళ్ళకపోతే నా కుటుంబం ఏమైపోతుంది, దేవుడా నేను ఎవరికి అన్యాయం చేయాలనుకోవటం లేదు, కానీ ఇప్పుడు నా వల్ల ఎవరు బాధపడకూడదు అనుకుంటున్నాను అని చెప్పేసి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మికి దీక్షితులు గారు కనిపిస్తారు. దీక్షితులు గారు అని చెప్పేసి మరి కొంచెం అడుగులు ముందుకు వేసుకుంటూ వస్తూ ఉంటుంది లక్ష్మి.
ఇలా లక్ష్మి అడుగులు ముందుకు వేసుకుంటూ రావటంతో ఇక మిత్ర వచ్చేసేసి పూజలు చేస్తూ ఉంటాడా. అలా పూజలు చేస్తూ ఉండగా పంతులు గారు చెప్పిన ప్రకారం చేస్తూ అటుగా చూడంగానే లక్ష్మి కనిపిస్తుంది. ఇక వెంటనే మళ్ళీ లక్ష్మి కనబడుకోకుండా ఆ స్తంభం పక్కకి వెళ్ళిపోవటంతో ఇదేంటిది, గుడిలో లక్ష్మి కనిపించినట్టుగా అనిపించింది, ఇప్పుడు చూస్తే కనిపించలేదు, నా భ్రమ, అయినా నా మైండ్కి ఎందుకని లక్ష్మి గుర్తుకు వస్తుంది అని చెప్పి మిత్ర అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా, మిత్ర నీకు ఏదో మలుపు వస్తుంది అనుకున్నాం, ఆ మలుపు దగ్గరగా ఉండి నీ దగ్గరికి చేరుకోలేకపోతుంది. ఇప్పుడు నీకు ఎన్నో గండాలు ఉన్నాయి, ఆ గండాలను గట్టెక్కించటం కోసం ఇక నీకు ఇప్పుడు హోమాన్ని తలపెట్టాం. ఈ హోమంలో ఇక నువ్వు పూర్తిగా ఈ పూర్ణాహుతిని వేసేస్తే హోమం సమాప్తమైపోతుంది అని చెప్పేసి మిత్ర చేత పూర్ణాహుతిని అయితే వేపిస్తారు. అప్పుడు లక్ష్మి అనుకుంటూ ఉంటుంది, ఏంటి మిత్ర గారికి గండాలు రాబోతున్నాయా అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. నాన్న మిత్ర, పూర్ణాహుతి అయిపోయింది కాబట్టి లోపల శివుడికి వెళ్ళి నమస్కారం చేసుకొని రా బాబు అని అంటూ ఉంటే సరే అని చెప్పేసి మిత్ర వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు అరవింద్ అంటూ ఉంటుంది, దీక్షితులు గారు పూర్ణాహుతి వేసేసాం కదా, మిత్ర గండాలన్నీ పోతున్నట్టేనా అని అంటూ ఉంటే, ఇది కేవలం గండాలు రాకుండా ఉండాలి అని మనం దేవుడికి పూజ చేయటం మాత్రమే, కానీ మిత్రకు గండాలు అనేవి పొంచి ఉన్నాయి. ప్రమాదవశాత్తు తగ్గటం కోసం పూజ చేశాం, కానీ పూర్తిగా ప్రమాదం అన్నది ఎప్పుడు ఎట్నుంచి వస్తుందో తెలీదు. కాబట్టి రాబోయే రోజుల్లో మిత్రను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి అనగానే లక్ష్మి కూడా లేదు అని చెప్పేసి అరవింద బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి బ్రతికే ఉందని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అరవింద, లక్ష్మి బ్రతికే ఉంది, కాకపోతే మీ కంటికి కనిపించటం లేదు అంతే అని చెప్పేసేసి ఇక మన దీక్షితులు గారు అంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇదంతా చూసేసిన తర్వాత ఇక లక్ష్మి వాళ్ళకు కనబడుకోకుండా పక్కకైతే తప్పుకుంటుంది కదా. పక్కకి తప్పుకున్న తర్వాత అప్పుడు మీరు చేసిన ప్రదక్షిణాలు చాలు, నేను ఈ ఊరు వదిలి ఎటు వెళ్ళటం లేదు, మన ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి లక్ష్మి చెప్పంగానే, అమ్మయ్యా దేవుడు నా మొర ఆలకించాడు లక్ష్మి, చూసావా నీ మనసును మార్చగలిగాడు అని చెప్పేసేసి ఇక ఇందిరమ్మ అంటూ ఉంటుంది, నేను ఈ ఊర్లో లేకపోతే నా మిత్రగారిని నేను ఏ రకంగా కాపాడుకోవాలి, ఇక్కడ ఉంటేనే మిత్రగారిని రక్షించుకోవచ్చు, అందుకోసమేనా నేను ఈ ఊరు దాటి వెళ్ళకూడదు, కానీ ఒకప్పుడంటే మిత్రగారి పక్కనే ఉండేదాన్ని కాబట్టి ఆయన ఎటెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది తెలిసేది, ఇప్పుడు నాకు ఎలా తెలియాలి అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ తిరిగి ఇంటికైతే వచ్చేస్తుంది. తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక మీరెవరూ భయపడద్దు, చలమయ్య నేను ఎక్కడికి వెళ్ళటం లేదు అని అనగానే, చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం అని చెప్పేసి లగేజ్ అంతా లోపలికైతే పెట్టేసుకుంటారు. ఆ తర్వాత నేను వెళ్ళి జున్నుని స్కూల్ నుంచి తీసుకొని వస్తాను అని చెప్పేసి జున్ను కోసం స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది లక్ష్మి. ఆ తర్వాత మన లక్కీ పాపను స్కూల్ నుంచి తీసుకుని రావటం కోసం ఇక మన జయదేవ్ వచ్చేసేసి స్కూల్ దగ్గరికి వస్తాడు. అయితే ఈసారి లక్ష్మి అస్సలు తప్పించుకోలేదు, ఎందుకంటే జయదేవ్ చక్కగా మన లక్ష్మిని అయితే చూసేస్తాడు. అమ్మ లక్ష్మి అని చెప్పేసి ముందుకు కూడా వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి మావయ్య గారు అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతకాలం దీక్షితుల గారు నువ్వు చనిపోలేదు బ్రతికే ఉన్నావు అంటే మా కన్నీళ్ళు తొడవటానికి అనుకున్నామమ్మా లక్ష్మి, కానీ నువ్వు బ్రతికే ఉన్నావా, బ్రతికి ఉండి కూడా మా ఇంటికి ఎందుకమ్మా దూరంగా ఉన్నావు, ఈ మావయ్య గారు కానీ మీ అత్తయ్య గారు కానీ మిత్రగారు కానీ నీకు గుర్తుకు రాలేదా అని చెప్పేసి పదమ్మ లక్ష్మి ఇప్పటికైనా వెళ్దాము అని చెప్పేసి అనగానే, అయ్యో మావయ్య గారు దయచేసి నన్ను మీరు తప్పుగా అపార్థం చేసుకోవద్దు, కానీ నేను ఇప్పుడు ఇంటికి రాలేను అని అనగానే, అమ్మ లక్ష్మి అని అంటూ ఉంటే ముందు లక్ష్మి మావయ్య గారు జరిగిందంతా చెప్తాను, కానీ నన్ను ఇంటికి రమ్మని కానీ బలవంతం పెట్టను అని నాకు మాట ఇవ్వండి అని చెప్పేసేసి జయదేవ్ దగ్గర మాట తీసుకుంటుంది. మాట తీసుకున్న తర్వాత మనీషా చేసిన కుట్ర మూలాన తను ఇంటికి రావటం లేదని, మనీషా అత్తయ్య గారిని జైలుకు పంపించి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కడుంటున్నావమ్మా ఏంటి ఇదంతా కూడా అని అంటూ ఉంటే అప్పుడు తను ప్రెగ్నెంట్ అయిన విషయం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అవును మావయ్య గారు స్కూల్ దగ్గరికి వచ్చారు అని అంటూ ఉంటే లక్కీని
ఇంటికి తీసుకుని వెళ్దామని అని చెప్పేసి అనగానే, మిత్రగారు మరో పెళ్లి చేసుకున్నారా మావయ్య గారు అని చెప్పేసి అనగానే, అప్పుడు జయదేవ్ ఆ పాపను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారన్నది కూడా చెప్తారు. అయితే అప్పుడు లక్ష్మి, అంటే జున్ను లక్కి నాకు పిల్లలే అనమాట, నాకు కవల పిల్లలు పుట్టారనమాట. ఆ రోజు మిమ్మల్ని చూశాను మావయ్య గారు, మిమ్మల్ని చూసి ఇక మీ వారసుల్ని తీసుకొని మీరు ఇంటికి వచ్చేమని అంటారని నేను కేవలం నాకు బాబు మాత్రమే పుట్టాడు అనుకుంటూ ఇక బాబును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ నాకు ముందుగా పాప పుట్టిందన్నమాట, లక్కీ నా కూతురనమాట అని చెప్పేసి లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఆ మావయ్య గారు, మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు కలిశారో అదంతా దేవుడు చేసినదే అయి ఉంటుంది. మిత్రగారికి గండాలంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది. మావయ్య గారు, ఇక నుంచి మిత్రగారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు, ప్రతిదీ కూడా నాకు మీరు పూర్తిగా డీటెయిల్స్ చెప్తూనే ఉండాలి, మన మిత్రగారిని కాపాడుకోవాలి అని అనగానే, అలాగే నమ్మ లక్ష్మి, కానీ నువ్వు ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పుకోకుండా నా ముందుల కాలికి బంధం వేసేసావమ్మ లక్ష్మి. ఇక నేనేం చేస్తాను, మిత్ర నువ్వు క్షేమంగా సంతోషంగా ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారా అని, ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని దేవుళ్లకు మొక్కుకోవడం తప్ప నువ్వు చెప్పిన షరతుకి నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పేసి జయదేవ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఈ రకంగా ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్లో మనీష పూర్తిగా అర్జున్ ఇంట్లో ఉంటున్నది లక్ష్మిని అని, లక్ష్మి వేసిన టెండర్ మూలానే అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ టెండర్ గెలుచుకున్నారని, కానీ లక్ష్మి ఏమాత్రం పెళ్లి చేసుకోలేదని ఇవన్నీ తెలుసుకుంటుంది. కానీ లక్ష్మి ఏమాత్రం తప్పు చేయకపోయినప్పటికీ కూడా అర్జున్ని పెళ్లి చేసేసుకుందని, అర్జున్తో కలిసి కాపురం చేస్తేనే జున్నుగాడు పుట్టాడని ఈ రకంగా లక్ష్మి మీద బ్యాడ్ క్యారెక్టర్ వేసి మున్ముందు ఎపిసోడ్లో మిత్రకు తెలియపరుస్తూ లక్ష్మినే తప్పు చేసింది, నిన్ను మర్చిపోయి మరో పెళ్లి చేసుకుని కొడుకును కూడా కనింది, నువ్వు మాత్రం నన్ను ఎందుకు మాత్రం పెళ్లి చేసుకోలేకపోతున్నావు, ఇంకా మనం అంతకుముందు ప్రేమించుకున్నాం కూడా అని చెప్పేసి మనీష మిత్రను రెచ్చగొట్టబోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ కూడా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి.